ఎస్ఎల్బిసి దగ్గర టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికైతే మీడియాకు అనుమతి ఇవ్వలేదు. కార్మికుల కోసం 8 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. 8 మంది కార్మికుల కోసం 8 రోజులుగా రెస్క్యూ కొనసాగుతోంది. ఇప్పటికీ కార్మికుల ఆచూకీ దొరకలేదు. ఇంకా ఎంత టైం పడుతుందని దానిపై క్లారిటీగా అధికారులు చెప్పడం లేదు. అంతా క్షేమంగా బయటపడాలని మాత్రం జనం ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఇప్పటి వరకైతే బతికుండే అవకాశం లేదంటూ అధికారులు చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించిన దృశ్యాలు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. దాదాపు 13 కిలోమీటర్ల 600 మీటర్ల వరకు కూడా రెస్క్యూ అధికారులు లోపల దాకా వెళ్లారు. ప్రస్తుతం అక్కడ 5.5 మీటర్ల ఎత్తుకు పైగా బురద చేరుకొని ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీగా ఊరుతున్న నీటి ఊటతో ప్రస్తుతం అక్కడ ఇంకా డీవాటరింగ్ చేస్తున్నారు. ఇబ్బందికర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే నిన్న జీపీఆర్ లేదా ఆక్వాఐ పరికరాల సహాయంతో కొన్ని ఆనవాళ్లు గుర్తించినట్టుగా చెప్తున్నారు. బహుశా ఆనవాళ్ళు చనిపోయిన డెడ్ బాడీస్ తాలూకు ఆనవాళ్ళేనా అంటే దీనికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ లేదు.